దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దాన సామెతలు 14:2 యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, యథార్థత అంటే మన అంతరంగ జీవితానికి బహిరంగ జీవితానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకపోవడమే యథార్థత. అయితే యథార్థత కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యందు యథార్థపరులై జీవించాలి. అయితే యథార్థవంతులుగా జీవించటం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే యథార్థంగా ఉన్నటువంటి వారు తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటారు. అయితే కొందరు నేను యథార్థవంతుడను, యథార్థంగా జీవిస్తున్నానని నోటుతో అయితే చెప్పగలుగుతారు, కానీ వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు వారిలో యథార్థత అనేది మనం చూడము. అయితే మనము మనుషులకి కాదు, దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తప్పకుండా మనం దేవునికి యథార్థపరులుగా జీవించేవారిగా ఉండాలి. యథార్థవంతులను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తారు. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందాన్ని కలుగచేస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా యథార్థవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. యథార్థవంతులుగా వారు జీవించడానికి సహాయం చేయండి. యథార్థంగా జీవించకుండా వారిని ఏదైతే అడ్డగిస్తుందో అది వారిలో నుంచి ఇప్పుడే తీసివేతండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన సాతాను శోధనను ఇప్పుడే తొలగించండి. వారి కుటుంబం చుట్టూ వారి చుట్టూని వెలుగుంచండి. నీ ఆత్మాభిషేకం వారిలో ఉంచండి, అగ్నాభిషేకం వారిలో ఉంచండి. వారి ఇంటి వారందరికీ రక్షణ కలిగచేతండి. వారి యొక్క సమస్త పనులు పాటలందు తోడుగా ఉండండి. వారి యొక్క పిల్లల్ని, వారి కుటుంబీకులందరినీ కూడా మీరు బలపరిచి దినమంతా కంచె వేసి కాచి కాపాడమని అయ్యా తండ్రి నాయన, మీ అందు యథార్థవంతులుగా జీవించే ఆ ధన్యతని ప్రజలు కలుగుండులాగున వారిని ఆ రీతిగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.